హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో మినప వడలు ఆర్ గారెలు మిక్సీలో పిండి వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. మిక్సీలో వేస్తే వడలు సరిగ్గా రావని. గారెలకి ఎప్పుడు కూడా మిక్సీలో అయితే పిండి ఒక రకంగా వేసుకోవాలి. గ్రైండర్‌లో అయితే ఇంకొక రకంగా వేసుకోవాలి. పొట్టు పప్పు అయితే ఒక రకంగా, పొట్టు లేని పప్పు అయితే ఒక రకంగా. ఈరోజు నేను మిక్సీలో సింపుల్‌గా గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేనిక్కడ 2 కప్పులు మినపప్పుతో గారెలు చేస్తున్నాను. సో, 2 కప్పులు మినపప్పుని శుభ్రంగా ఒక 3, 4 సార్లు వాష్ చేసుకొని, నీళ్లు నింపి 4 గంటల సేపు నాననివ్వాలి. ఈ మినపప్పు కడిగిన నీళ్ళని మీ ఇంట్లో కరివేపాకు చెట్టుంటే ఖచ్చితంగా పోయండి. ఎంతో బలం. 4 గంటల తర్వాత ఇలా పప్పు నానుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి కొద్దిగా పప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. అంతా ఒకేసారి గాని వేసేస్తే పిండి కిందేమో మెదిగుంటుంది. పైనేమో అస్సలు మెదగదు. అలా కాకుండా ఖచ్చితంగా కొంచెం వేసుకొని చాలా తక్కువ వాటర్ చూడండి ఒక టేబుల్ స్పూన్ వాటర్ ఏసాను అంతే. అలా వాటరేసుకొని ఈ పప్పంతా కూడా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. చూడండి ఈ టెక్స్చర్‌లో పప్పుండాలి. ఇలా రావాలి అంటే కొంచెంగా మిక్సీ జార్‌లో వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసి ఉంచుకోవాలి. ఇందాక నేను మీకు ఒక క్లిప్పింగ్ చూపించడం మర్చిపోయాను. నానిన మినపప్పుని ఓ టేబుల్ స్పూన్ పక్కనుంచుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇదే టైంలో ఉప్పు కూడా వేసి కలుపుకొని ఈ పిండిని ఒక్క అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. అలా ఉంచినట్లయితే గారెలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటి అంటే, గారెలకి పిండి కలిపినప్పుడు మీరొక్కసారి స్క్రీన్‌ని గమనించినట్లయితే పైనే కలపాలి. పిండంతా తీసి గట్టిగా పిసుకుతున్నట్టుగా కలపకూడదు. చూడండి పిండిని ఈ విధంగా కలిపి అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే మిక్సీలో వేసిన గారెలు బాగా పొంగి టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేడి చేసుకొని అరగంట తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా ముందు నూనె వేడయిందో లేదో చెక్ చేసుకోవడానికి చిన్న పోర్షన్‌ని నూనెలో వేయాలి. అది గాని పైకి తేలింది అంటే గారెలకి నూనె రెడీగా ఉందని మీనింగ్. ఇప్పుడు ఇలా ఒక కప్‌లో వాటర్ పెట్టుకొని కొంచెం పిండిని తీసుకొని వడ షేప్‌లో ప్రెస్ చేసి నూనెలో వేసేయడమే. ఒకవేళ డైరెక్ట్‌గా ఇలా చేత్తో చేయడం గాని మీకు అలవాటు లేనట్లయితే అరిటాకు మీద గాని, నూనె కవర్ మీద గాని గారెలు చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై ఐటెమ్స్ చేసుకునేటప్పుడు నేను ఫాలో అయ్యే టిప్ ఒకటి చెప్తాను. మీకు యూజ్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. రీబాయిల్డ్ ఆయిల్ అనేది మన హెల్త్‌కి అస్సలు మంచిది కాదు కదా! ఇప్పుడు ఈ వేడి నూనెని మళ్ళీ స్టవ్ ఆపి, చల్లార్చి, మళ్ళీ ఇంకొకసారి వాడడం అస్సలు మంచిది కాదు. సో, ఎప్పుడైనా ఇలా గారెలు, పూరి అలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకొక 3, 4 ఐటెమ్స్ రెడీగా పెట్టుకొని, ఇదే ఆయిల్‌లో వాటిలిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. లైక్ ఒడియాలు, ఉప్పు మిరపకాయ, మిక్స్చర్, జంతికలు ఆర్ చెక్కలు ఇలాంటి డీప్ ఫ్రైలో చేసే ఏ ఐటెమ్ అయినా సరే. ఇలా ప్లాన్ చేసుకొని గాని వండుకుంటే చివరికి నూనెని ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్‌లో కనీసం ఒక 2 ఐటెమ్స్ అన్నా చేసుకుంటే నూనెని ఎంతో సేవ్ చేసిన వాళ్ళవుతారు. చివరికి కొంచెం మిగులుతది. ఆలోచించకుండా పడేయండి. మన హెల్త్ కన్నా కూడా ఈ నూనెని సేవ్ చేసే దానిలో మనకు మిగిలేది ఏమీ ఉండదు. చూసారు కదా! ఇప్పుడు వడని పేపర్ మీద ఆయిల్ పేపర్ మీద వేయడం కూడా సులువుగానే ఉంటుంది. ఇది కొంచెం ఫ్రెషర్స్‌కి ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా షేప్ చేసుకోవడానికి బావుంటది. మరి మినపప్పు హెల్త్‌కి ఎంతో మంచిది. కనీసం వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా మేమింట్లో వడలు చేస్తాం. ప్రతిసారి గ్రైండర్ తీసి, చేసి, కడగడం అయన్నీ పెద్ద హ్యాజిల్ కాబట్టి మరీ కాంప్లికేట్ చేసుకోకుండా ఈ పద్ధతిలో పిండి వేసుకొని మిక్సీలో గారెలేసుకుంటే ఎక్సలెంట్‌గా వస్తాయి. మీరు ట్రై చేస్తారా? చూడండి గారె క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా వడలను ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఆయిల్ గురించి నేను చెప్పిన టిప్ కాకుండా ఇంకేదన్నా టిప్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో వ్యూవర్స్ అందరికి తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ Nestela's Kitchen. Bye everyone.